హలో అందరికీ నమస్కారం. టెక్ వేణు ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. నేను ఇవాళ మీకు హానర్ 7A స్మార్ట్ ఫోన్ అన్బాక్సింగ్ చేసి చూపెట్టబోతున్నాను. సో మీరు చూడొచ్చు, బాక్స్ ఈ రకంగా ఉంటుంది, స్కై కలర్గా. మీకు నేను చూడవచ్చు. యాక్చువల్లీ దీంట్లో మీకు 3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ దొరుకుతుంది. మీకు డ్యువల్ రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4GB వోల్టీ కనెక్టివిటీ ఇవన్నీ దొరుకుతాయి. మీరు వెనక వైపు చూడవచ్చు, మీకు కొన్ని ఫ్యూచర్ హైలైట్ చేయబడింది. లైక్ ఫేస్ అన్లాక్, మీకు డిస్ప్లే సైజ్ మెన్షన్ చేయబడింది, అలాగా MRP కూడా మెన్షన్ చేయబడి ఉంటుంది. సో మీకు చూడవచ్చు, బాక్స్ ఈ రకంగా దొరుకుతుంది. మీకు యాక్చువల్లీ నీట్ అండ్ క్లీన్ బాక్స్ దొరుకుతుంది. సో అన్ని హానర్ బాక్స్ లాగే ఈ హానర్ బాక్స్, ఈ స్మార్ట్ ఫోన్ బాక్స్ కూడా మీకు చాలా నీట్గా దొరుకుతుంది. ఓపెన్ చేయగానే మీకు కెమెరా కనబడుతుంది. చూడవచ్చు, మీకు ఫస్ట్ కెమెరా కనబడుతుంది. దీంట్లోపు మీకు చూడవచ్చు, స్మార్ట్ ఫోన్లోపు మీకు డిస్ప్లే కిందకి హానర్ బ్రాండింగ్ ఇచ్చాడు. చూడవచ్చు, మీకు ఫ్రంట్కి మీకు ఇయర్ పీస్ గ్రిల్ అండ్ 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, మీకు సైడ్కి వచ్చేసి వాల్యూమ్ రాకర్ ఇవన్నీ దొరుకుతాయి. ఇంకా మీకు చూడవచ్చు, నేను తర్వాత మొత్తం స్పెసిఫికేషన్ మొత్తం మీకు చెప్తాను. బాక్స్ ఓపెన్ చేయగానే మీరు చూడవచ్చు, కొద్దిగా డిఫికల్ట్గా అనిపిస్తుంది. కమాన్. మీకు తర్వాత మీకు యూజర్ గైడ్ దొరుకుతుంది. ఇంకా మీకు వారంటీ కోసం కొన్ని పేపర్లు దొరుకుతాయి. ఇంకా మీకు దీంట్లో మైక్రో USB to USB కేబుల్ దొరుకుతుంది. అండ్ మీకు ఛార్జింగ్ అడాప్టర్ దొరుకుతుంది. యాక్చువల్లీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, దీంట్లో మీకు ఇది దొరకదు, ఏంటంటే ఫాస్ట్ ఛార్జర్ దొరకదు. అండ్ మీకు హెడ్ ఫోన్స్ కూడా దొరుకుతాయి. యాక్చువల్లీ దీంట్లో హెడ్ ఫోన్స్ ఇవ్వాల్సింది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ కంపెనీస్ హెడ్ ఫోన్స్ ఇస్తాయి. అలాగే మీకు బ్యాక్ కవర్ కూడా దొరకదు. దీంట్లో మీకు 5.7 inches HD ప్లస్ 2.5D కర్వ్ గ్లాస్ డిస్ప్లే దొరుకుతుంది. మీకు రైట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసి మీకు సిమ్ కార్డ్ స్లాట్ దొరుకుతుంది. మీకు బ్యాక్ వైపు చూడొచ్చు, 13+2MP రేర్ కెమెరా విత్ LED ఫ్లాష్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా దొరుకుతుంది. మీకు డిస్ప్లేకి ఏ గ్లాస్ వాడరు, నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, అంటే ప్రొటెక్షన్ కోసం. దీనికి మీరు రైట్ వైపు చూడవచ్చు, మీకు వాల్యూమ్ రాకర్ ప్లస్ పవర్ అండ్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు. మీకు కిందకి మీకు మైక్రో USB పోర్ట్, ఇంకా స్పీకర్ గ్రిల్స్ అండ్ మెయిన్ మైక్రోఫోన్ ఇచ్చినారు. సో మీకు చూడవచ్చు, మేర్కి 3.5mm ఆడియో జాక్ ఇచ్చినారు. సో మీకు మేర్కి 3.5 ఆడియో జాక్, కిందకి మీకు మైక్రో USB పోర్ట్ ఇచ్చారు. చూడండి, మనం సిమ్ ట్రే ఓపెన్ చేసి చూస్తున్నాం. యాక్చువల్లీ దీంట్లో మీకు డ్యువల్ నానో సిమ్ కార్డ్ స్లాట్ ప్లస్ మైక్రో USB కార్డ్ స్లాట్ దొరుకుతుంది. సో మీరు 2 సిమ్లు ప్లస్ మైక్రో SD కార్డ్ వేసుకోవచ్చు. దీంట్లో మీకు 4GB వోల్టీ పనిచేస్తుంది. అండ్ డ్యువల్ 4GB వోల్టీ పనిచేయదు, ఒక డిసప్పాయింటింగ్ చెప్పుకోవచ్చు. పవర్ నేను యాక్చువల్లీ ఆన్ చేసాను. మీకు లాక్ స్క్రీన్ ముందు లాక్ స్క్రీన్ మీకు ఎలాగ వస్తుంది. ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఆల్మోస్ట్ ఎనీ అదర్ హానర్ స్మార్ట్ ఫోన్ లాగా దీంట్లో మీకు ఇలాంటి UI దొరుకుతుంది. సో EMUI అంటారు దీనికి. మీరు కెమెరా చూడవచ్చు, కెమెరా అప్లికేషన్ UI మీకు ఎలాగ దొరుకుతుంది. సో మనం ఇప్పుడు కెమెరా నుంచి వదిలేసి తర్వాత చూస్తున్నాం. మనం ఇప్పుడు చూస్తున్నాం సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు అబౌట్ ఫోన్ లోపుకి వెళ్తే మీకు తెలుస్తుంది. చూడండి, అబౌట్ ఫోన్కి వెళ్దామా. దీంట్లో చూడవచ్చు, మీకు EMUI వెర్షన్ అండ్ ఆండ్రాయిడ్ వెర్షన్ కూడా మెన్షన్ చేయబడింది. దీంట్లో మీకు ఆండ్రాయిడ్ 8.0 ఆపరేటింగ్ సిస్టమ్, స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్ దొరుకుతుంది. ఇప్పుడు స్టోరేజ్ చూస్తున్నాం. స్టోరేజ్ ఎంత ఉంది, యాక్చువల్లీ నేను 32GB వేరియంట్ కొన్నాను. దీంట్లో మీకు
24.27 నేను కొన్ని ఫోటోలు తీసాను, ఒక ఫోటో తీసాను యాక్చువల్లీ. అంటే ఆల్మోస్ట్ మీకు 24.27 జీబీ ఫ్రీ దొరుకుతుంది 32 జీబీలోకి. మీకు ర్యామ్ 3 GB ర్యామ్ దొరుకుతుంది. ఇంకా మీకు డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ ప్లస్ డ్యువల్ నానో సిమ్ కార్డ్ స్లాట్ దొరుకుతుంది. దీంట్లో మీకు డ్యువల్ 4G VoLT పనిచేయదు, ఓన్లీ 4G VoLT పనిచేస్తుంది. సో మనం కెమెరా చూడవచ్చు, కెమెరా ఇంటర్ఫేస్ మీకు ఎలాగ ఉంటుంది. సో నేను ఫస్ట్ ఒకటి నార్మల్ ఫోటో తీసాను. సో మీరు చూడవచ్చు నార్మల్ ఫోటో ఫ్లాష్ ఆన్ చేసి తీసాను. ఇంకా మీకు డెప్త్ ఫోకస్ కోసం నేను చూడండి కొద్దిగా ఫ్లాష్ ఆఫ్ చేసేస్తాను. ఫస్ట్ ఫ్లాష్ ఆఫ్ చేశాను. నేను అక్కడ వైడ్ అపర్చర్ మోడ్ ఆన్ చేశాను. ఇది మీకు ఒక ఎఫెక్ట్ ఇస్తుంది. సో క్లిక్ చేసిన తర్వాత షటర్ స్పీడ్ చాలా ఫాస్ట్గా ఉన్నది. సో మీరు ధ్యానం చూస్తే మీకు తెలుస్తుంది ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయినది. సో దీంట్లో మీరు మీ పిక్చర్ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ బ్లర్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చూడవచ్చు కళ్ళద్దారానికి ఫోటో తీసాను. దాని బ్యాక్గ్రౌండ్ కూడా యాక్చువల్లీ బ్లర్ అయింది. సో దీంట్లో పొట్టి ఫేస్కే కాదు, హ్యూమన్సే కాదు, అన్ని సబ్జెక్ట్కి ఇది బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయగలదు. మీకు సెట్టింగ్స్ ఎలా దొరుకుతాయి. సో మనం మీకు యాక్చువల్లీ దీంట్లో ఫుల్ HD వీడియోస్ రికార్డింగ్ చేయడానికి మీకు ఆప్షన్ దొరుకుతుంది. సో మీరు ఇంటర్ఫేస్ చూడవచ్చు, మీరు వాల్పేపర్ విజిట్స్ ఇంకా స్క్రోలింగ్ ఎఫెక్ట్ ఇవన్నీ చేంజ్ చేసుకోగలరు. దీంట్లో మీకు మళ్ళీ కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ దొరుకుతాయి. సో ఇలా చూడండి, మీకు స్క్రీన్ స్ప్లిట్ అవ్వాలి కదా, అంటే ఒకే సొట్టుకి మీరు 2 యాప్స్ యూజ్ చేసుకోగలరు. సో మీకు ఎలాగ ఇంటర్ఫేస్ దొరుకుతుంది. మీరు కావాలంటే ఇలాగ యాక్చువల్లీ ఏ యాప్స్ కావాలంటే ఆ యాప్స్ మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. సో మీరు ఇలాగ 2 యాప్స్ ఒకసారి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కొన్ని పిక్చర్స్ చూపెట్టబోతున్నాను. ఆ పిక్చర్స్ అన్నీ నేను Honor 7A స్మార్ట్ ఫోన్లోపే క్లిక్ చేశాను. సో ప్లీజ్ ఆ పిక్చర్స్ అని చూసి మీకు ఎలా అనిపించే ఆ పిక్చర్స్ చూడండి. యాక్చువల్లీ నేను ఆ పిక్చర్స్ అంటే రియర్ కెమెరాతోనే తీసాను, నేను ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో తీయలేకపోయాను, సారీ. తర్వాత మీకు చూపిస్తాను. నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. థ్యాంక్ యూ.